హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మగా 2 రకాల ప్రసాదం రెసిపీస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ముందైతే చక్కెర పొంగలి పొడి పొళ్ళాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏ ఫెస్టివల్కైనా ఇలా చక్కెర పొంగలి చేసి పెట్టారంటే ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి. ముందుగా అయితే బియ్యాన్ని ఇలా 1 కప్పు తీసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను అచ్చెసర వేయడం లేదండి, వార్చుకుంటేనే రైస్ అనేది పొడి పొళ్ళాడుతూ వస్తుంది. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిప్ప ఇలా చిన్న చిన్న ముక్కల కింద వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 1/2 కిలో బెల్లం తీసుకున్నాను, తురుముకొని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. దీనికి నెయ్యి ఎక్కువగానే పడుతుంది, నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. కొబ్బరి ముక్కలు బాగా వేగితేనే మనకి చక్కెర పొంగలో ఇవి కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి. కంపల్సరీ చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు అనేవి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కిస్మిస్ అనేవి తొందరగా మాడిపోతాయండి, అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే అవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే రైసు కుక్ అవుతుందో లేదో చూసుకుందాం. ఇలా రైస్ని మధ్య మధ్యలో ఒక్కసారి కదుపుకుంటూ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొళ్ళాడుతూ వస్తుంది. రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం పలుకుగానే కుక్ చేసుకోవాలండి, మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు. ఈ విధంగా కొద్దిగా కుక్ అయిన తర్వాత వాటరు సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ రైస్కి 400 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బెల్లం ఈ రైస్లో బాగా కలిసిపోయి బాగా మెల్ట్ అయిపోవాలండి. అలా అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి ముక్కలు వేసేసుకొని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా నెయ్యితో సహా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటేనే చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఈ రైసు బాగా కలిసిపోవాలండి. నిదానంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, ఒకవేళ మీకు రైస్ అనేది కొంచెం పొడి పొళ్ళాడుతూ పలుకుగా అనిపిస్తే కనుక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వచ్చండి. నేనైతే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను.
టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇది 2 days కూడా ఉంటుందండి పాడవకుండా. ఇలా ఏ ఫెస్టివల్కైనా ఇలా చక్కెర పొంగలి చేసుకొని ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా. మరొక రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. పూర్ణం అనేది బయటకు రాకుండా మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపించిపోతున్నాను పక్కా కొలతలతో. ఈ టిప్స్ కనుక పాటించారంటే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా వస్తాయండి. ఏ ఫెస్టివల్కైనా మనం పూర్ణాలు అనేవి మ్యాండేటరీ కదా. ఇవి ఎలా నానబెట్టుకోవాలో, ఏ టైంలో నానబెట్టుకుంటే పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయో ఈ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందైతే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో బియ్యాన్ని 1 గ్లాస్ వేసుకోవాలి. ఇలా విడివిడిగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. మనం రేపు వేసుకుంటున్నాం అంటే ముందు రోజే ఇలా నానబెట్టుకొని పిండిని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ శనగపప్పు వేసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్సే రావాలండి. కుక్కర్ అనేది తొందరగా కుక్ అయ్యే కుక్కర్ అయితే కనుక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. లేదు అంటే 4 విజిల్స్ సరిపోతాయండి. నేనైతే 3 విజిల్స్ వేయించుకున్నాను. ఇలా 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. మినపప్పు నానిపోయింది కదా. ఇలా నానిపోయిన మినపప్పు బియ్యాన్ని కలిపేసుకొని ఒక బౌల్లో వేసుకొని మరొక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది కదా. కుక్కర్ విజిల్ తీసుకొని శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన పప్పుని ఒక మందపాటి బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లో శనగపప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1/2 కిలో శనగపప్పుకి 1/2 కిలో బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నాను. ఇలా బెల్లం ఈ శనగపప్పులో వేసేసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం వేసిన తర్వాత తొందరగా మాడిపోతుందండి శనగపప్పు అనేది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. బెల్లం మొత్తం కరిగి బాగా జిగురుగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనకి ఉండ కట్టడానికి రావాలి. అలా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా దీంట్లో మెల్ట్ అయిపోయి ఇంకో 2 నిమిషాలు కుక్ అయితే కానీ మనకి దగ్గరగా అవ్వదండి. ఇలా గరిటెతో తీస్తుంటే అలా జారుగా ఉండకూడదు. చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా అయిపోవాలి. చివర్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. మరొకసారి కలుపుకొని కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. ఇలా శనగపప్పుని ఈ విధంగా ఉడకపెట్టేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఉండలు చుట్టడానికి వస్తుందండి. ఇగో ఈ విధంగా దగ్గరగా అయిపోవాలి. ఇంత గట్టిగా అయిపోతేనే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల కింద ఇలా చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజు పూర్ణం రావాలని కొద్దిగా పెద్దగానే చుట్టుకుంటున్నాను. ఇలా చుట్టేసుకోవాలి.
మొత్తం శనగపప్పు మిశ్రమాన్ని ఇలా ఉండల కింద చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పిండి అయితే మిక్సీలో వేసుకొని నేను ముందు రోజే వేసి పెట్టుకొని తర్వాత మార్నింగ్ లేవగానే పిండిని బయట పెట్టేసుకొని కూలింగ్ తగ్గాలండి. 2 అవర్స్ ఆగిన తర్వాత, లేదు మీరు పిండి వేసుకున్న తర్వాత 2 అవర్స్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది. 2 అవర్స్ పిండిని ఇలా వదిలేయాలండి. దీంట్లో కొద్దిగా సాల్టు, కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. పైన పూర్ణం పిండి అనేది చప్పగా అనిపించకుండా ఉండడం కోసం ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బెల్లం వేసుకోవడం వల్ల పూర్ణం కూడా మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలండి. కలుపుతున్నప్పుడు మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపేసుకున్న పిండిలో ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. ఒక్కొక్క లడ్డూని ఇలా తీసుకొని పూర్ణం పిండిలో వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా అటు ఇటు పిండి అనేది పర్ఫెక్ట్గా అంటుకుందో లేదో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే పూర్ణం అనేది చేదకుండా వస్తుందండి. ఇవి వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసామంటే కంగారు పడకుండా పూర్ణం అనేది చాలా బాగా వస్తుంది. అన్ని రెసిపీస్ కంటే పూర్ణాలే చాలా ఈజీ అండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా వేసుకొని స్ట్రెయినర్తో నిదానంగా కొద్దిగా ఒక 2 నిమిషాలు అటువైపు కుక్ అయిన తర్వాతే మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపామంటే ఒకదానికొకటి అంటుకొని హోల్ పడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుందండి. చూసుకొని నిదానంగా కలుపుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవైతే వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి ప్రసాదం కిందైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా గనక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.